శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణలో 1938 జనవరి 25వ తేదీ 455 ఒక ఆగంతుకుడు ఒక వ్రాత మూలకంగా భగవాన్ని ఇలా ప్రశ్నించాడు. ఒక కాగితం మీద రాసుకుని వచ్చాడు. ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, జగత్తులోని భేదాలు సృష్టికి సమకాలీనాల కాక ఆ పిమ్మట వచ్చినవా? ఇప్పుడు జగత్తులో రకరకాల భేదాలు ఉన్నాయి కదా, ఇవన్నీ సృష్టిలో సమానంగానే అలా ఉన్నాయా, లేక ఆ తర్వాత వచ్చాయా? ఈ స్రష్ట ఈ సృష్టిని చేసిన వాడు నిజంగా నిష్పక్షపాతియేనా? పక్షపాత బుద్ధి లేనివాడే అయి ఉన్నాడా? నిజంగా ఈ సృష్టికర్త నిష్పక్షపాతియే అయితే ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు, వేరొకడు ఇంకొక వాడిగాను ఎందుకు జన్మిస్తున్నారు? అష్టదిక్పాలకులు, ముక్కోటి దేవతలు, సప్త ఋషులు నేటికి ఇంకా ఉన్నారా అని రాసి తెచ్చాడు ఆయన. ఇప్పుడు ఏదో కొత్తగా వింటున్న మాట కాదు ఇది. సృష్టికర్త నిజంగా అందరి పట్ల ఏకదృష్టి కలిగి ఉన్నవాడైతే, నిష్పక్షపాతి అయితే, మరి కొందరు కుంటివారు, కొందరు గుడ్డివారు, కొందరు క్షుద్రులు, కొందరు దీనులు, కొందరు అల్పులు, కొందరేమో పాపాత్ములు, కొందరు పుణ్యాత్ములు, కొందరు భోగభోగాల్లో ఉన్నవాళ్ళు ఇలా వేరువేరుగా ఎందుకుంటున్నారు? మరి సృష్టికర్తకి పక్షపాతం ఉండబట్టే కదా అలా చేస్తున్నాడు. నిజంగా సృష్టికర్త పక్షపాతియా? అలాగే అష్టదిక్పాలకులు అంటున్నారు, ముక్కోటి దేవతలు అంటున్నారు, సప్త ఋషులు అంటున్నారు, వారు నేటికి ఇంకా ఉన్నారా అని ఆయన కాగితం మీద రాసుకొని వచ్చి భగవానికి చూపించాడు ఆయన ప్రశ్నల్ని. భగవాన్ అన్నారు, అట్లు నిన్ను నువ్వే ప్రశ్నించుకో, సమాధానం దొరుకుతుంది, నన్ను అడగడం కాదు. ఎందుకు భగవంతుడి లాగా నానా రకాల వైవిధ్యాలుగా ఈ సృష్టిని చేస్తున్నాడు? ఈ సృష్టికర్త పక్షపాత? ఇంకా అష్టదిక్పాలకులు కదా, నవగ్రహాలు, ఈ దేవతలు, ఆ దేవతలు, కోటి దేవతలు అందరూ ఇంకా ఉన్నారా అని అడిగావు కదా. అలాగ నిన్ను నువ్వే ప్రశ్నించుకో, నీకే సమాధానం దొరుకుతుంది అన్నారు. అని మళ్ళీ కొంతసేపు ఆగి భగవాన్ ఇలా వివరించాడు. మొదట తానెవరో తనకి తెలిస్తే ఇతర విషయాలన్నీ విశదమవుతాయి. వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఎందుకున్నారు, సృష్టి ఎందుకు ఇలా ఉంది, సృష్టికర్త ఎందుకు ఇలాగా పక్షపాతిగా ఉన్నాడు, దేవతలున్నారా, వాళ్ళున్నారా, వీళ్ళున్నారని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు కదా. ఇన్ని ప్రశ్నలు వేసే నువ్వెవరో నీకు తెలుసా? మొదట నీవెవరో నీకు తెలిస్తే ఇతర విషయాలన్నీ అవే నీకు విశదమవుతాయి. తన్ను ఎరిగిన పిదప సృష్టి స్రష్టల విషయం విచారించవచ్చు. నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ సృష్టిని సృష్టించిన వాడి యొక్క విషయాలన్నీ విచారించుదాం. తన్ను తాను ఎరగకయే దైవాన్ని తన్ను తాను ఎరుగకయే దైవాన్ని ఎరుగా ప్రయత్నించడం అజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకున్నాక అప్పుడు దైవాన్ని గురించి తెలుసుకుంది గాలే. నిన్ను నువ్వు తెలుసుకోకుండా దైవాన్ని తెలుసుకోవాలి అని అనుకోవడమే అజ్ఞానం. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఉంటే ఎక్కడుంటాడు, ఈ దేవతలందరూ ఎవరు, ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నిస్తున్నావే. ఆ ప్రశ్నించే నువ్వెవరో తెలుసుకోకుండా దైవాన్ని, లోకాన్ని, దానిలో విభేదాల్ని ప్రశ్నించి తెలుసుకోవాలనుకోవడం అజ్ఞానం. కామెర్లవానికి అంతా పచ్చగానే కనిపిస్తుంది, అంతా పచ్చగానే ఉందని వాడంటే ఇతరుడు ఎలా అంగీకరిస్తారు? వాడికి పచ్చ కామెర జబ్బొచ్చింది, వాడికి సృష్టి అంతా పచ్చగా కనిపిస్తోంది, ఇవన్నీ పచ్చగానే ఉన్నాయి, సృష్టి అంటే పచ్చగానే ఉంటుందని అంటే ఇతరులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ సృష్టికి ఒక ఆది ఉంది అంటారు. ఎట్లో చెట్టు విత్తనాల్లాగా అనమాట. చెట్టు విత్తనం, సృష్టికి ఒక ఆది ఉందయ్యా. విత్తనం ఉండే దానిలో నుంచి, విత్తనమే ఆది, దానిలో నుంచి చెట్టు వచ్చింది అన్నట్టు కదా. ఈ సృష్టి రావడానికి ఒక ఆది మూల కారణం ఉంది, దానిలో నుంచి సృష్టి వచ్చింది అంటారు.
ఎలాగంటే చెట్టు విత్తనంలాగా. ఉమ్. విత్తనం ఎలా పుట్టింది మరి? చెట్టు సాటి చెట్టు నుంచి. సాటి చెట్టు నుంచి. ఉమ్. ఈ ప్రశ్నల పరంపరకి ఇంకా అంతుంటుందా? ఉండదా? అందుచేత మొదట తన్ను తాను ఎదిగితే ప్రపంచం సంగతి తర్వాత తెలుసుకోవచ్చు. ఉమ్. విత్తనంలో నుంచేనండి వృక్షం వచ్చింది అంటారు. మరి ఆ విత్తనం ఎక్కడ వచ్చిందంటే అంతకు ముందు ఇంకొక చెట్టు ఉంది, దాని విత్తనం అన్నమాట ఇది అంటాం. ఉమ్. అవునా? అవును. ఇలాగే ఈ పరంపరలకి, ఈ ప్రశ్నల పరంపరలకు అంతు ఉండదు. అందుచేత సృష్టిని, సృష్టికర్తని, రకరకాల దేవతల్ని, వేరువేరు స్వభావాలు కలిగిన వ్యక్తులని, వాటి వ్యవహారాలని ప్రశ్నించడానికి ముందు నువ్వు కూడా సృష్టిలో భాగానివే కాబట్టి ఈ సృష్టిని, ఈ దేవుళ్ళని ప్రశ్నిస్తున్న నేనెవరు ఉమ్. అని తన్ను తాను తెలుసుకుంటే అప్పుడు ప్రపంచం సంగతి తర్వాత తెలుసుకోవచ్చు అన్నారు శ్రీ భగవాను.